ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున దేవుడు ముఖ్యమైన మాటలను మాట్లాడబోతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున మీ ఆత్మతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆహారాన్ని అందిస్తూ, పరిశుద్ధత ఉంటే దేవుని చూస్తావు. ఎలా? క్వశ్చన్ మార్క్. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, కానీ పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా ఒకసారి గమనించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. వేలాది మంది బ్యాప్టిజమ్స్ తీసుకుంటారు, కానీ వారిలో పరిశుద్ధత మాత్రము వారిలో ఉండదు. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి కాలాన్ని గడుపుతూ ఉంటారు. అందుకే కోరి కష్టాలను తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలని, అప్పుడే దేవుని చూస్తావని దేవుని వాక్యము చెప్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడ్డది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అప్పుడే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉంది. నీవు వాక్యంను చదివినప్పుడు పరిశుద్ధత నిన్ను దర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడండి? బైబిల్ వాక్యంను మనం చదువుతూ ఉంటే దేవుడు నీకు పరిశుద్ధతను అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనం, అపోస్తులు కూడా చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెను. అపోస్తులు ప్రార్థన చేసి శిష్యులనుగా తయారు చేశారు. ఎప్పుడైతే వారు చేతులుంచినప్పుడు ఆ యొక్క శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ ఆవరించినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 18వ వచనంలో నీవు పరిశుద్ధాత్మ కావాలని అంటే పేతురు అన్నాడు, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో అపోజిట్ అయిన పౌలు పరిశుద్ధాత్మ గురించి తను బోధిస్తూ ఉన్నాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ నీవు పొందుకుంటావు అని అంటే, నీవు పాప క్షమాపణ కలిగి మారు మనసు కలిగి యేసుక్రీస్తు నామంలో బాప్తిజము పొందినట్లయితే నీకు పరిశుద్ధాత్మ అనే వరము నీవు పొందుకుంటావని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలామంది పరిశుద్ధాత్మ గురించి వారికి తెలియదు. నేను చాలా గృహాలు దర్శిస్తూ ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు, మీ సంఘములో ఎక్కువ శాతము పరిశుద్ధాత్మ గురించి బోధిస్తూ ఉంటారు, మరి పరిశుద్ధాత్మ ద్వారా పాటలు పాడుతూ ఉంటారు, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, ఎందుకంత ప్రిఫరెన్స్ పరిశుద్ధాత్మకు మీరు ఇస్తూ ఉంటారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు కదా అని అంటూ ఉంటారు. అంటే నేను వాళ్లకు తెలిసే విధంగా చెప్తూ ఉంటాను, అమ్మా, నీవు ధైర్యంగా ఉండాలంటే, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలంటే, ధైర్యంగా నీవు దేవుని వాక్యాన్ని బోధించాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అవును పాస్టర్ గారు, నేను చాలా రోజుల నుంచి సంఘానికి వస్తున్నాను, కానీ పరిశుద్ధాత్మ గురించి నాకు తెలియదు. కానీ ఈ పరిశుద్ధాత్మ కార్యాలు చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మీ సంఘంలో కనబడుతూ ఉన్నాయి. అవును, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మను పొందుకున్న వారి మీద ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది. ఆసక్తి పొందితే ధైర్యంగా గట్టిగా ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం, దయ్యాలు పారిపోతూ ఉంటాయి, స్వస్థతలు జరుగుతూ ఉంటాయి.
ఎక్కువగా హెచ్చరించబడుతూ ఉంటాం. సువార్త ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ లేకుండా మీలో ఎవరైనా ఉంటే ఈరోజే దేవుణ్ణి అడగండి. కన్నీటి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. మీరు ఆ పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్మ ఉంటే దేవుని చిత్తము ఎలా జరుగుతుందో మీరు చూడగలరు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.